మహాద్భుత ఘట్టం కుంభమేళాకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ ఆధ్యాత్మిక సంబరానికి ఏర్పాట్లు సాగుతుండగా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది హాజరయ్యేందుకు తగిన హంగులు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 13 నుంచి మొదలయ్యే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 45 రోజుల పాటు జరగనుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహోత్సవం జరగనుంది. 12 ఏళ్లకి వచ్చే ఈ కుంభమేళాలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది యూపీ సర్కార్. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల నుంచి సాధు సంతులు ప్రయాగకు చేరుకుంటున్నారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక యాత్రతో పాటు పర్యాటకంగానూ ఆకర్షించేలా ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. ప్రయాగ్రాజ్లో ఇప్పటికే సిద్ధమైన ఏర్పాట్లతో ఆ ప్రాంతమంతా కలర్ఫుల్గా మారిపోయింది. రాత్రి వేళలో విద్యుత్ దీపాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే కుంభమేళాల్లోనూ పలు రకాలున్నాయి. మొదటికి మహాకుంభమేళా. మహాకుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. ఇక రెండవది పూర్ణ కుంభమేళా. ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెబుతారు. దీనిని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు. ఇక మూడవది అర్ధ కుంభమేళాగా పిలుస్తారు. దీనిని 6 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్, ప్రయాగ్రాజ్లో జరుపుతారు. ఇక చివరిది మాఘమేళా. దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు. మినీ కుంభమేళాగా అభివర్ణిస్తారు. మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో నిర్వహించడం ఆనవాయితీ. ఈ కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి వచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. వారిని చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తుంటారు. ఈ ఏడాది జనవరి 13, 14, 29 తేదీలతో పాటు ఫిబ్రవరి 3, 12, 26 పర్వదినాల్లో పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవ నామస్మరణతో మారుమ్రోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూలు పోగైనా ధరించని నాగ సాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకుని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. గుప్తల కాలంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. గుప్తులు, అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేసేవారు. బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. అదనపు విమాన సర్వీసులు కూడా నడిపే యోచనలో ఉంది. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.